పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్నటి వరకు ప్రపంచ దేశాలను తన జనాభాతో ఆశ్చర్యపరిచిన భారత్ ఇప్పుడు అదే జనాభా విషయంలో కొత్త సవాళ్లను ఎదుర్కోబోతోంది. ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారతదేశంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై ఆయన స్పందిస్తూ ఇదొక పెద్ద హెచ్చరికగా పేర్కొన్నారు. ఒక దేశం భవిష్యత్తును నిర్ణయించే జనాభా విషయంలో జరుగుతున్న ఈ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఒక తరం నుంచి తదుపరి తరానికి జనాభా స్థిరంగా ఉండాలంటే రీప్లేస్మెంట్ స్థాయి 2.1గా ఉండాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతుంటారు. అయితే రిజిస్టర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశ టీఎఫ్ఆర్ 1.9% పడిపోయింది. ఉన్నత విద్యావంతుల్లో ఈ రేటు మరింత తక్కువగా ఉండడం గమనార్హం. దేశ చరిత్రలో మొదటిసారిగా ఈ స్థాయి కంటే తక్కువకు పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత యువతపై ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ఆ గణాంకాలు భవిష్యత్తులో యువ జనాభా సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితిలో చాలా వ్యత్యాసం ఉంది. ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు 2.9గా ఉంటే ఢిల్లీలో అది 1.2కి పడిపోయింది. అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ రేటు 1.4 నుంచి 1.6 మధ్యకు చేరుకుంది. దీర్ఘకాలంలో ఇది వృద్ధుల జనాభా భారం పెరగడానికి కారణమవుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువత. జనాభా స్థిరీకరణ దిశగా దేశం అడుగులు వేయడం మంచిదే. అయితే ఈ తగ్గుదల వేగం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి చెందిన చాలా దేశాలు ప్రస్తుతం తక్కువ జనాభాతో వృద్ధుల సంఖ్య పెరిగి ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి భారత్కు రాకుండా ఉండేందుకు ముందుగానే మేల్కోవాలని మస్క్ వంటి వారు సూచిస్తున్నారు. జనాభా నిర్మాణం క్రమంగా మారుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా భారతదేశం వంటి భారీ దేశంలో జనాభా సమతుల్యత చాలా ముఖ్యం. ఈ గణాంకాలు రాబోయే రోజుల్లో విధానపరమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. మస్క్ వంటి గ్లోబల్ లీడర్ దృష్టి పడడంతో ఇప్పుడు ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉన్నందున దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై మేధోమథనం జరగాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి జనాభా మార్పులు ఏ దేశానికైనా ఒక పరీక్షే. ఆ పరీక్షలో భారత్ ఎలా నెగ్గుతుందో వేచి చూడాలి.